ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేనొచ్చి జాపాల పాపయ్య, లేమూర్ గ్రామం, కందుకూరు మండల్. ఇప్పుడు భగవద్గీత శ్లోకము చదివి వినిపించాలనే నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువ శ్లోకాలు కానీ ఎక్కువ చదివి వినిపిస్తే అది ఎవరికి వినడానికి అంత జ్ఞాపక శక్తి పట్టుకోవడానికి వీలుగా ఉండదని ఒక్కొక్క శ్లోకం మాత్రము విడివిడిగా చదివి వినిపించాలనేటటువంటి అభిప్రాయంతో ఈ శ్లోకము నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజేన గోవింద కిం భోగై రిజీవితే నవః కిం భోగై రిజీవితే నమః. స్వజనుని చంపటకి ఇష్టపడక నాకు విజయము వలదు రాజసుఖము వలదు అని ధనుర్బాణముల కింద వేసి దుఃఖితుడైన అర్జునును చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు పలికెను. ఒక శ్లోకము తాత్పర్యము. ఇప్పుడు భక్త రామదాసు రచించినటువంటి కీర్తన ఒక 2 శరణాలు. కోదండరాములు మముగన్నవారు కుదురుగా మము పెంచి విడనాడలేరు. కోదండరాములు మముగన్నవారు కుదురుగా మము పెంచి విడనాడలేరు. ముదముతో కూడుకొని తమ్ముని తోడు కాలులు బంధించు వేళ నా భక్తి తోడు. కోదండరాములు మముగన్నవారు కుదురుగా మము పెంచి విడనాడలేరు. సీతారామాస్వరనే మా జీవయందు యమదూతాల పారా దొలేటి మందు పట్టాభిరాముల చేపట్టినము మేము గట్టిగా యమునికి నామామిడినాము. కోదండరాములు మముగన్నవారు కుదురుగా మము పెంచి విడనాడలేరు. నమస్కారం.